పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైన కాసేపటికే పలుచోట్ల ఘర్షణలు చెలరేగాయి. హింస, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చాప్రా, శాంతిపూర్, నిమ్తల, భాంగర్ తదితర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. చాప్రాలో ఉన్న బూత్ నెంబర్ 53లో బీజేపీ ఏజెంట్ ముషర్రఫ్ మీర్పై దాడి జరిగింది. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధికార టీఎంసీకి చెందిన దుండగులు తమ పోలింగ్ ఏజెంట్పై దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. మాక్పోల్ ప్రారంభమైన తర్వాత టీఎంసీ మద్దతుదారులు తమ ఏజెంట్ను అడ్డుకుని తలపై కొట్టడంతో అతనికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సుమారు 16 మంది టీఎంసీ మద్దతుదారులు బాధితుడిపైకి దూసుకువచ్చారని, వారిలో ఒకరి వద్ద తుపాకీ కూడా ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది. అటు హౌడా జిల్లా వల్లి ప్రాంతంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీనివల్ల అక్కడున్న వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి అది కాస్త ఘర్షణకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర రిజర్వ్ పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణను అదుపు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.